శ్రీశైలంలో మల్లన్న భక్తులు శివస్వాములపై లాఠీ చార్జ్ జరిగింది. అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో లాఠీ చార్జ్ జరిగినట్టుగా చెబుతూ ఉన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శివస్వాములు తమ ఇరుముడులను అడిషనల్ ఎస్పీకి అప్పగించి మల్లన్న దర్శనం లేకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. రద్దీని అంచనా వేయడంలో అధికారులు వైఫల్యం చెందుతూ కూడా ఏర్పాట్లు చేయడం నిర్లక్ష్యం వహిస్తూ శ్రీశైలంలో పరిస్థితిని అదుపు తప్పేలా చేసిందా? శివరాత్రి మహోత్సవాల తొలి రోజే 1,00,000 మంది భక్తులు వచ్చారు. దీంతో శ్రీశైలంలో భక్తుల ఆగ్రహ జ్వాల మిన్నంటాయి. వీఐపీల సేవలో ఈవో తరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు తోసుకొని పరుగులు తీశారు. ఆలయ అధికారులు బోర్డును తీరును తప్పుబట్టారు. క్యూ లైన్లో కొందరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీశైలం మల్లన్న భక్తులు శివస్వాములపై కూడా లాఠీ చార్జ్ చేయడంతో భక్తులు అంచనా వేయలేకపోయారు. ఇప్పటికే కూడా ఎంతమంది భక్తులు వస్తున్నారనే దానిపై కూడా అక్కడ అధికారులు అంచనా వేయలేక వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయనట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మల్లన్న భక్తులు శివస్వాములపై కూడా అక్కడ లాఠీ చార్జ్ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్. హిమబిందు, గతంలో ఎప్పుడూ లేని విధంగా శ్రీశైలంలో ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడంతో వారికి సరైన సదుపాయాలు కల్పించడంలో ఇటు ఆలయ అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో విఫలమైనట్లుగా కనిపిస్తోంది. ఏదైతే శివరాత్రి మహోత్సవాల సందర్భంగా నిన్ననే ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమాలు జరిగాయి. అయితే ఒకవైపు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు కలిగినట్టుగా శ్రీశైలం చేరుకుంటూ ఉంటే, మరొక వైపు శివస్వాములు తమ మాలధారణ తీసివేయడానికి, స్వామిని దర్శించుకోవడానికి శ్రీశైలానికి పెద్ద ఎత్తున రావడంతో భక్తుల తాకిడి పెరిగింది. సుమారు 80,000 నుంచి 1,00,000 మంది దాకా భక్తులు శ్రీశైలానికి చేరుకున్నారన్న సమాచారం అందుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం ప్రకటనలకు పరిమితమయ్యారు. మిగతా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం వారిని క్యూ లైన్లలో నిలబెట్టేసి వారికి మజ్జిగ, మంచినీళ్లు ఇస్తూ తమ పని అయిపోయింది అనుకుంటూ చేతులు దులుపుకున్నారని వినిపిస్తోంది. దీని మీద ఏదైతే భక్తులు గంట తరబడి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా క్యూ లైన్లలో నిలబడటం, ఏదైతే ఈ యొక్క స్పర్శ దర్శనం కోసం అని చెప్పేసి 2 గంటలకు ఒకసారి సామాన్య భక్తులకు, శివస్వాములకు విడుదల వారీగా విడుదల చేస్తున్నాము, అందరికీ సరైన సౌకర్యం ఇస్తున్నామంటూ ఆలయ అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ కూడా ఆలయ ముఖ్యమైన అధికారులు అంటే ఈవో తరహా అధికారులు, ఉన్నత స్థాయి అధికారులంతా కూడా విఐపీల సేవలో తరిస్తుండటం, బయట నుంచి సీఎంఓల నుంచి కానీ ఇంకా ఇతర అధికారులు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ విఐపీలకు మాత్రమే సేవలు అందిస్తూ వారికి స్పష్ట దర్శనాలు చేయిస్తూ ఈ యొక్క అత్యధిక సమయాన్ని వృధా చేయడంతో వెనక క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు స్వామిని దర్శించుకునే అవకాశం రాకపోవడంతో ఒక్కసారిగా కూడా వృద్ధులు, మహిళలు, చిన్నారులంతా కూడా క్యూ లైన్లలో నలిగిపోతున్నారు. వారికి ఆ యొక్క సఫకేషన్ ని భరించలేక ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు రేకెత్తడంతో పూర్తి స్థాయిలో కూడా బారికేడ్లను తోసుకుంటూ ఆలయ సిబ్బంది మీదకి భక్తులు ఆగ్రహంతో దూసుకొచ్చిన పరిస్థితి పొద్దున్న నుంచి కూడా కనబడుతోంది. అయితే ఈ పరిస్థితి మధ్యాహ్నం అయ్యేసరికి ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేదాటిన పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు పోలీసులు యొక్క భక్తులను కట్టడి చేసేందుకు ఆలయ అధికారులతో సమన్వయం చేసుకొని వెళ్లాల్సింది పోగా, ఏదైతే అసహనంతో భక్తులు ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు రావడంతో వారిని కట్టడి చేసేందుకు వారి మీద కూడా లాఠీ చార్జ్ సైతం చేయడం అనేది శ్రీశైలంలో దాదాపుగా ఇదే మొదటిసారి చెప్పుకోవాలి. ఒకవైపు భక్తిభావంతో శివస్వాములు ఎంతో దూరం నుంచి అక్కడికి వస్తే వారి ఇరుముడులు తల మీద పెట్టుకుని క్యూ లైన్లలో నిలబడలేక గంటల తరబడి వేచి ఉండడం అన్నది వారికి నరకాన్ని చూపిస్తున్నారు. స్వామిని దర్శించుకుందామని వస్తే ఆలయ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తమకు నరకాన్ని చూపిస్తోందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొకవైపు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి యుగంధర్ బాబు ఏదైతే శివస్వాముల మీద లాఠీ చార్జీ చేయడం, వారిని తోసేయడం లాంటివి చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైనటువంటి భక్తులు వారి ఇరుముడులను ఎస్పీ ముందర పెట్టేసి వారి చేతికి ఇచ్చేసి మీరే దర్శనాలు చేసుకోండి, ఇక్కడ మేము వెళ్ళిపోతాము, భక్తులకు ఇక్కడ తావు లేదు, ఓన్లీ విఐపీల సేవలో ఇటు పోలీసులు అధికారులు
ఆలయ ఈవో అందరూ కూడా తరిస్తున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేడు ఇక్కడ. మేము శివయ్యకు మా మొర వినిపించుకుంటామని చెప్పి వారు ఆగ్రహంతో మాట్లాడుతున్న పరిస్థితి. ఒకవైపు ఈ తోపులాటలో మహిళలు కూడా కింద పడిపోవడం, వారు కూడా సొమ్మసిల్లడం, అనారోగ్యానికి లోనవడం, ఇవన్నీ కూడా అక్కడ చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీన్ని కట్టడి చేయడం అన్నది ప్రస్తుతానికైతే చాలా అసంభవంగా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాను రాను ఇంకా భక్తుల తాకిడి పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి ఉండదు. శివరాత్రి మహోత్సవం వచ్చేసరికి దాదాపుగా 2 లక్షల మందికి పైగా భక్తులు అక్కడ చేరుకునే పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు దాదాపు 50 నుంచి 70,000 మంది భక్తుల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఒకవైపు ఆలయంలోనే ఇలా ఉందంటే అటువైపు మరి ట్రాఫిక్ పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో కూడా స్తంభించిపోయే పరిస్థితి ఉంటున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఆలయ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతం అనుమానాస్పదంగానే మనం భావించాలి. పూర్తి స్థాయిలో కూడా ఇటు ఆలయ కమిటీతో పాటు ఆలయ ఈవో ఇద్దరు కూడా ఎవరెంతకు వారు వారి సొంత నిర్ణయాలు తీసుకుంటూ అన్ని శాఖల సమన్వయం చేసుకోకుండా ముందుకెళ్లడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకోవడం కోసం వారి ఇష్టారీతిగా తీసుకుంటున్న నిర్ణయాలే ఈ మొత్తం పరిస్థితికి కారణంగా స్థానికంగా మనకు అర్థమవుతోంది. భక్తులు కూడా ఇదే అంశాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ధరణి కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. శ్రీశైలంలో మల్లన్న భక్తులు శివస్వాములపై లాఠీచార్జ్ జరిగింది. శివరాత్రి సందర్భంగా కూడా ఎక్కువ సంఖ్యలో శివస్వాములందరూ కూడా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చారు. సో శ్రీశైలం ఈ నేపథ్యంలో కూడా అంటే అధికారులు అంచనా వేయలేకపోయారు, ఎంతమంది కూడా భక్తులు వస్తున్నారనే దానిపై కూడా అంచనా వేయలేకపోయారు. దీంతో కూడా అక్కడ పరిస్థితిని అదుపు చేయలేక శివస్వాములపై లాఠీ చార్జ్ జరిగినట్టుగా కూడా తెలిసింది. సో లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూసాము, శివస్వాములు అందరూ కూడా వాళ్ళు ఇరుములను పట్టుకుంటూ కూడా పరిగెడుతున్న దృశ్యాలు మనకి లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపించాయి. ఇంకా సాయంత్రానికి వచ్చేటప్పటికి చాలా వరకు కూడా అక్కడ తమకు దర్శనాలు అవ్వలేదు, వీఐపీలకే ప్రాధాన్యతనిస్తున్నారంటూ కూడా రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్నాయి. కొంతమంది మహిళలు అక్కడ సొమ్మసిల్లి పడిపోయినట్టు కూడా దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళకి కనీసం అంటే వాటర్ సదుపాయాలు కూడా లేవని చెప్తున్నారు అక్కడ.